స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు అజయ్ కుమార్. నేను భారత పెట్రోల్ బంక్లో పనిచేస్తాను. అది నైట్ షిఫ్ట్. ఉదయం 4:10 ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి పెట్రోల్ కొట్టమన్నారు. 50 రూపాయలు. ముగ్గురు వ్యక్తులు వచ్చి అప్పు 50 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నారు. నేను కొట్టను, అప్పు అయితే కొట్టను అని చెప్పాను. బెదిరించి బూతులు తిట్టినా సరే నేను కొట్టననే లేకే కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ అనే వ్యక్తి నా మీదకి బూతులు తిడతా కొట్టడానికి వచ్చి కొట్టాడు. అతను నీ అంతు తెలుస్తా, నేను చంపేస్తా ఉదయాన్నే అని వార్నింగ్ ఇచ్చాడు. నా పేరు కోరేష్ అండి. ఇక్కడ వేటపాలెం పెట్రోల్ బంక్ యజమానులం మేము. ఈరోజు 22వ తారీఖు అక్టోబర్ ఎర్లీ మార్నింగ్ 4:10 ఆ టైంలో మా పంబాయ్ అజయ్ అని, మిక్కిల్ అజయ్ కుమార్ అని, ఆయన ఎప్పట్లాగే తన డ్యూటీలో తను ఉన్నాడు. అతని డ్యూటీ నైట్ 10 to మార్నింగ్ 6 ఉంటుంది. అదే టైంలో ఇట్లా కీర్తి గోపి అని, ఆయన ఏఆర్ పోలీస్ అంట, మరి నాకు ఆయన గురించి పెద్ద ఐడియా లేదు. ఒక బైక్ మీద ముగ్గురు వచ్చి ఇట్లా 50 రూపాయలు పెట్రోల్ కావాలని అడిగారంట. అడిగితే ఈ అజయ్ అనే అబ్బాయి ఏంటంటే, లేదన్నా అట్లా మేము కొట్టమని చెప్పారు. ఎందుకంటే డైలీ అతనికి లెక్క ఉంటుంది, ఏమన్నా తేడా వస్తే అది అతని అకౌంట్లో పడుతుంది, శాలరీలో కట్టేది. సో అతను ఏంటంటే, నేను అట్లా కొట్టమండి అని చెప్పారంట. దానికి అక్కడ మాట పెరిగి ఇట్లా ఆయన ఎవరు గోపి అని ఆయన ఇట్లా అజయ్ కుమార్ అనే పిల్లోడిని తిట్టడం జరిగింది. కొంచెం అదంతా ఏంటంటే, తిట్టిన తర్వాత ఈ అజయ్ అనే పిల్లోడిని కాలర్ పట్టుకొని ఎంపీడీ అంటే మనకి పెట్రోల్ కొట్టే మిషన్ మీద ఇసిరేసి, అదే టైంలో పెట్రోల్ నాజిల్ గన్ను తీసుకొని ఇట్లా అతన్ని కొట్టడానికి ట్రై చేశాడు. ఇదంతా మనకి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది క్లియర్గా. ఆ రికార్డింగ్తో పాటు మనకి ఆడియో రికార్డింగ్ కూడా అయింది. ఏమేమి మాట్లాడాడు అక్కడ, అసలు ఏం జరిగింది, సంభాషణ ఏంటి, ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఏమి మాట్లాడుకున్నారు, ఇవన్నీ మన దగ్గర రికార్డ్ అయ్యింది. ఇవన్నీ తీసుకొని మేము వేటపాలెం ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మంచిగా స్పందించి దీన్ని తీసుకొని, మేము ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని దర్యాప్తు చేస్తామని మాకు మాట ఇచ్చారు. ఈరోజు ఇందాక సార్ గారికి కొంచెం జరిగిందంతా చెప్పి మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తం ఆయన దగ్గర పెట్టి రావడం జరిగింది. ఇలా పెట్రోల్ బంకులు ఇలా జరగడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే పెట్రోల్ బంక్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియాస్. నిజం చెప్పాలంటే ఇవి పెట్రోల్ అనేది ఊరినే బర్న్ అయ్యింది, చిన్న అగ్గిరవ్వ తగిలిన మొత్తం బర్న్ అయిపోయింది. అలాంటిది పెట్రోల్ బంకులో ఇలాంటివి జరగటం అనేది కొంచెం మనం దాన్ని సహించకూడదు, అంటే కామ్గా ఉండకూడదు, యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.